ఇప్పుడు మీరు వీటిని చక్కగా ఎయిర్టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే అలానే ఉంటాయి. హలో అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్తి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వెడ్నెస్డే. మీరు నా వెడ్నెస్డే ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్ అయితే చూస్తారు. బ్లాగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మార్నింగ్ నుంచి ఏం రికార్డ్ చేయలేదు. రెగ్యులర్గా అన్ని మార్నింగ్ బ్లాగ్స్ అయిపోతున్నాయి కదా అని. లంచ్ బాక్స్ కూడా పెద్ద స్పెషల్స్ ఏం చేయలేదులేండి. అందుకే నాకు కెమెరా ఆన్ చేయాలనిపించలేదు. ఎగ్ బుర్జీ అండ్ చపాతీ ఈరోజు అందరికీ. సో అది పాప స్కూల్ నుంచి కూడా వచ్చేసింది. ఆ పని కూడా అయిపోయింది. మార్నింగ్ పనులన్నీ క్లియర్ అయిపోయింది. చెప్పానుగా ఇది ఆఫ్టర్నూన్ టు నైట్ రొటీన్. తనకి పులిహోర కావాలంది, చేసి ఇచ్చాను. తనైతే తినేస్తూ తన పనిలో తను ఉంది. ఇంకా నా పనిలో నేనైతే ఉంటాను. ఈరోజు ఈ వీడియోలో మీతో నేను వీక్లీ నా షూ ర్యాక్ ఎలా క్లీన్ చేసుకుంటాను, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను. అండ్ కిడ్స్ స్కూల్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. మా అమ్మాయి స్కూల్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 1 వీక్ అవుతుంది. సో సరిగ్గా స్నాక్స్ అయితే ఏం చేయట్లేదు. నట్స్ అలా పెట్టి పంపించేస్తున్నాను. కాబట్టి ఈరోజు మీతో స్నాక్ రెసిపీ కూడా షేర్ చేస్తాను. యూజువల్గా మన పిల్లలందరూ థియేటర్స్కి వెళ్ళినప్పుడు క్యారమిల్ పాప్కార్న్ కావాలని గొడవ చేస్తూ ఉంటారు కదా, కానీ అది షుగర్తో చేస్తారు. సో మనం ఇంట్లోనే చక్కగా బెల్లంతో క్యారమిల్ పాప్కార్న్ ఎలా చేసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. ఆల్రెడీ లాంగ్ బ్యాక్ ఎప్పుడో షేర్ చేశాను. ఈ మధ్య మనకు కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ కొత్తగా అనమాట అది. ప్లస్ ఇంట్లోనే సింపుల్గా అటుకులు మిక్చర్ కూడా చేస్తాను. స్వీట్ హాట్ రెండు ఉంటే బాగుంటుంది కదా. జనరల్గా నాకు మా హస్బెండ్కి స్వీట్ తింటే వెంటనే హాట్ కావాలి, అలా ఉంటుంది. సో ఈవినింగ్ స్నాక్లా ఉంటుంది. పాప్కార్న్ వచ్చేసి తన బాక్స్లోకి పెట్టచ్చు. యూజువల్గా ఎక్కువ క్యారమిల్ మఖానా చేస్తాను నేను పాప్కార్న్ కన్నా. బట్ ఈరోజు ఇంట్లో మఖానా లేవు, పాప్కార్న్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ చేంజెస్ పెడుతూ ఉంటేనే బాగుంటుంది పిల్లలకి ఎప్పుడైనా. సో అది ఇంకెక్కువ ఇంట్రోలో టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తాను. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. స్నాక్స్ కన్నా ముందు నెయ్యి చేయాలి. అసలు యాక్చువల్గా గీతో స్టార్ట్ చేస్తాను బ్లాగ్ని. గీ చేస్తాను ఇంట్లోనే. నేను నెయ్యి సింపుల్గా ఎలా చేసుకుంటాను అనేది మీతో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ముందు చెప్పినట్టే ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకెందుకు మరి, వచ్చేయండి బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇదైతే మీగడ. నేను పెరుగు మీద మీగడే తీసుకుంటాను. పాల మీద మీగడ స్టోర్ చేసి వెన్న చేయడం నాకు ఇష్టం ఉండదు. ఆ ఫ్లేవర్ నచ్చదు నాకు. సో రోజు పెరుగు మీద వచ్చే మీగడని ఇలా తీసి ఫ్రీజర్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను. అప్పుడు మీకు కలర్ చేంజ్ అవ్వదు, స్మెల్ కూడా రాకుండా ఉంటుంది. మీరు నార్మల్ రిఫ్రిజిరేటర్లో పెడితే కొన్ని డేస్కి, అంటే ఒక 5 days 6 days తర్వాత పైన కొంచెం ఎల్లోగా లేయర్ ఫామ్ అయిపోయి కొంచెం స్మెల్ వస్తుంది. అది నెయ్యి వరకు ఎఫెక్ట్ అవుతుంది. అందుకని నేను ఫ్రీజర్లో అయితే స్టోర్ చేస్తాను. ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి మనం నెయ్యి చేసుకోవడానికి ఒక 1/2 hour ముందు బయట పెట్టుకుంటే సరిపోద్ది. తర్వాత నేను చాలా సింపుల్గా ఇలా మిక్సీలో అయితే వేసేసుకొని వెన్న చేసేసుకుంటాను. ఎక్కువ కష్టపడే అవసరం లేదు, చల్లగానే ఉంటుంది కాబట్టి ఫ్రీజర్లో. మనం ఇందులో వేయంగానే ఒక 2 rounds తిప్పామంటే ఇలా వస్తుంది. మధ్య మధ్యలో ఒక్కొక్కసారి కొంచెం బాగా గట్టిగా అయిపోయినట్టు ఉంటుంది. అలా అయిపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంతే. ఇలా నీట్గా సపరేట్ అయిపోతుంది. తర్వాత ఇంకా వెన్నని నీట్గా తీసేసుకొని మనం ఏ ప్యాన్లో అయితే కరగబెట్టుకోవడానికి పెట్టుకుంటామో అందులోనే కొంచెం వాటర్ అయితే తీసుకొని ఈ వెన్ననంతా అందులో వేసేసి నీట్గా వాష్ చేసుకోండి. వాషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. మీరు వెన్నను ఎంత బాగా క్లీన్ చేస్తారో దాన్ని బట్టి మీ నెయ్యి కొన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మనం నెయ్యి కరుగుతున్నప్పుడు చివరిలో ఎన్ని వేసినా సరే వెన్న సరిగ్గా క్లీన్ చేయలేదనుకోండి, నెయ్యి మంచి ఫ్లేవర్ రాదు, అదో రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది. బయట వాటన్నిటిలో ఇదే ప్రాబ్లం. బయట వస్తువులన్నీ మనకి ఎందుకు అదో రకమైన స్మెల్ వస్తాయి. వాళ్ళు ఇంత నీట్గా మనం ఇంట్లో చేసుకున్నంత హైజీన్గా చేయరు కాబట్టి. ఇప్పుడు నేను క్లీన్ చేస్తున్నాను చూడండి. అలా వాటర్ పోస్తూ మీరు ఈ వాటర్ ఇప్పుడు వైట్గా కొంచెం లైట్ మిల్క్ లాగా కనిపిస్తున్నాయి కదా, అలా కాకుండా ఫుల్ ట్రాన్స్పరెంట్గా వచ్చేస్తాయి వాటర్ వెన్న బాగా క్లీన్ అయిపోతే. అలా ఒక 2-3 times చక్కగా నీళ్లు పోసి
ఇలా క్లీన్ చేసుకున్నారంటే వెన్న ఫ్రెష్గా ఉంటుంది. ఇంక ఇప్పుడు వెన్న స్టవ్ మీద పెట్టేసుకుంటే కరిగిపోద్ది. ఈలోగా మీరు వేరే పనులు ఏమన్నా చేసుకోవచ్చు. కాకపోతే మీకు వెన్న కింద ఇలా అడుగు పట్టేస్తూ ఉంటుంది కదా, ఆ తర్వాత క్లీనింగ్కి కూడా ప్రాబ్లం అవుద్ది. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం టైం తీసుకొని దగ్గర ఉండి ఇనీషియల్గా అది కింద సెటిల్ అయ్యే టైం ఉంటుంది కదా, ఆ టైంలో మీరు ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే అది కింద సెటిల్ అయిపోకుండా చక్కగా నెయ్యితో పాటు ఫ్లోట్ అవుతుంది అనమాట. అప్పుడు మీకు క్లీనింగ్ ఈజీ అవుద్ది. కొంచెంసేపు అలా కదిపితే చాలు, తర్వాత ఇంకా అంటుకోదు. ఆ తర్వాత మీకు కొంచెం వేరే పని ఏదన్నా ఉంటే అది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే ఆల్మోస్ట్ చూసారుగా ఇలా బాయిల్ అవుతూ ఉంది. ఈ టైంలోనే కొంచెం మెంతులు, కొద్దిగా కరివేపాకు అయితే వేస్తాను నేను. కరివేపాకు ప్రతిసారి ఉండదు, ఈసారి చెట్టు ఉంది కాబట్టి వేశాను. మెంతులు మాత్రం కంపల్సరీ వేస్తాను. ఇలా మెంతులు కానీ కరివేపాకు కానీ తమలపాకు కానీ వేసుకోవడం వల్ల మీరు నెయ్యి ఎక్కువ రోజులు బయట నిల్వ ఉంచినా కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది, అదో రకమైన స్మెల్ రాకుండా. అది అలా వేసేసిన తర్వాత కొంచెం చల్లారాక ఇలా చక్కగా ఒక గ్లాస్ జార్లో అయితే పోసేసుకుంటున్నాను. 10 డేస్కి నాకు ఇంత నెయ్యి వచ్చిందండి. ఇక్కడ యూజువల్గా మనం ఎంత ట్రై చేసినా సరే నెయ్యి ఇలా ఎల్లోగానే వస్తుంది. మీరు అబ్జర్వ్ చేస్తే వెన్న కూడా కొంచెం లైటిష్ ఎల్లోగానే ఉంటుంది, మన దగ్గర ఉన్నట్టు వైట్గా ఉండదు బటర్. ఎంత కంట్రీ డిలైట్ అయినా కూడా ఎక్కడో మిక్సింగ్ అయితే జరుగుతుంది. పేరుకి బఫెలో మిల్క్ అంటారు కానీ ఎక్కడో కొంచెమైనా కౌ మిల్క్ అయితే కలుస్తుంది. ఫైనల్గా ఇలా అయితే సపరేట్ అయిపోతుంది కాబట్టి మనకి క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడైతే ఇంట్రోలో చెప్పినట్టే షూ ర్యాక్ క్లీనింగ్కి వచ్చేసాను. వీక్లీ షూ ర్యాక్ నేను ఇలానే క్లీన్ చేసుకుంటాను. దీని మీద మొక్కలు ఎందుకో అసలు సీజన్తో సంబంధం లేకుండా చాలా ఫ్రెష్గా ఉండే. ఒక 2 months నుంచే నేను ఎన్నిసార్లు ప్లాంట్స్ చేంజ్ చేశానో అయినా సరే ఇలానే అయిపోతున్నాయి. ఏంటో చూడాలి, ఒకసారి సాయిల్ చేంజ్ చేసన్నా చూడాలి. ఇక్కడ చూసారా, ఒక పాట్లో పాట్ ఖాళీగా ఉంటే చీమలు ఈ సమ్మర్లో ఎక్కడ చూసినా చీమలు, అక్కడ మట్టి చల్లగా ఉండేసరికి చక్కగా ఆ ప్లేట్లో కూర్చొని ఉన్నాయి. ఫైనల్గా ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు వీటిలో ఈరోజైతే ఏం పాటింగ్ చేయను, ఈరోజు నాకు వేరే పనులు ఉన్నాయి కొంచెం. కాబట్టి వీకెండ్లోనో రేపో ఎప్పుడు కుదిరితే అప్పుడు మళ్ళీ మంచిగా సాయిల్ అంతా మార్చేసి కుండీల్లో ఉన్నదంతా తీసేసి ఫ్రెష్ సాయిల్ అయితే వేసి మళ్ళీ మనీ ప్లాంట్సే పెడతాను, ఇంక వేరే ప్లాంట్స్ ఏం కాకుండా. ఫైనల్గా ఇదైతే షూ ర్యాక్. ఇలా చూస్తే నీట్గానే అనిపిస్తుంది కానీ మనం మాత్రం అన్నీ తీసి క్లీన్ చేయాల్సిందే. పైన 2 షెల్ఫ్లు మా వారివి, కింద 2 నావి. ఈ షూ ఆర్గనైజర్స్ కూడా నేను ఆల్రెడీ మన వీడియోస్లో షేర్ చేశాను. అండ్ షార్ట్ కూడా ఒకటి ఎక్స్క్లూజివ్గా రికార్డ్ చేసి పెట్టాను. మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. 3 pairs పట్టే ప్లేస్లో 5 pairs అయితే ఈజీగా పట్టేస్తాయి వీటిలో పెట్టుకోవడం వల్ల. కాబట్టి మా వారివి కొంచెం ఈజీగానే ఉంటాయి. ఆయన పెట్టడం అన్నీ ఆర్గనైజ్డ్గానే పెడతారు కానీ మొన్న చెప్పాను కదా, షూస్ అన్నిట్లో సాక్స్లు అయితే వదిలేస్తారు. సో ఈ వీక్లీ క్లీనింగ్లో పాటుగా నేను అవన్నీ తీసి పక్కన పడేసి మళ్ళీ వాష్ చేసి షెల్ఫ్లో పెడతాను అనమాట. మళ్ళీ రోజుకి ఒకటి తీసి చక్కగా షూస్లో పెట్టి వదిలేస్తారు. ఇదిగో వాకింగ్కి వెళ్ళి వచ్చిన షూస్లో కూడా చూడండి సాక్స్ పెట్టి వదిలేశారు. అలా ఉంటుంది. మనం చూసాంగా పైనుంచి చూస్తే బాగానే నీట్గా అనిపిస్తుంది కానీ లోపల చాలా డస్టే ఉంటుంది. సో దాన్ని మామూలుగా ఇలా డ్రై క్లాత్తో తుడిచేస్తున్నాను. ప్రతిసారి వెట్ క్లాత్తో అలా తుడవను. మంత్లీ వన్స్ మాత్రం డీప్ క్లీనింగ్ చేసినప్పుడు అలా, వీక్లీ ఇలా నార్మల్గా చేస్తున్నప్పుడు ఇలా వీటన్నిటిని ఒకసారి తుడిచేసి ఇలా ఆర్గనైజ్ చేసి పెట్టేస్తాను అంతే. ఆయనవి 2 షెల్ఫ్లు బాగానే ఉంటాయి, నావే కొంచెం మెస్సీగా అవుతాయి. ఇంతకీ మీకు నా లైఫ్ స్టైల్ బ్లాగింగ్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు మన వీడియోస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోస్కి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి బోల్డ్ అంత మోటివేషన్ అయితే వచ్చేస్తుంది. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. నా వీక్లీ క్లీనింగ్ రొటీన్ అయితే ఇలానే ఉంటుంది. డే వైజ్ ఒక్కొక్క ఏరియా ప్లాన్ చేసుకొని ఇలా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. నేను ఎలా ప్లాన్ చేసుకుంటాను, ఎలా క్లీన్ చేసుకుంటాను అనే వీడియో కూడా రీసెంట్గానే అప్లోడ్ చేశాను. ఎవరైనా కొత్త సబ్స్క్రైబర్స్ ఉండి చూడకపోయినట్లయితే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఇప్పుడు నేను బయటికి పుల్ చేసి చూపించాను కదా, ఈ ఆర్గనైజర్లో పెట్టుకోవడం వల్ల మనం అలా పుల్ చేసుకొని ఈజీగా తీసుకోవడానికి బాగుంటుంది అన్నమాట. అది ఇంకా ఇంతకీ మీరు ఎలా ఆర్గనైజ్ చేసుకుంటారు, మీ క్లీనింగ్స్ మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మనకు ఒంట్లో బాగున్నా బాగాలేకపోయినా కొన్ని పనులు అయితే చేయడం తప్పదు. ఇవన్నీ మెస్సీగా ఉంటే నాకేమో నిద్ర పట్టదు. ఇంకా అలాంటి ఓసిడి ఉన్న వాళ్ళని ఎవ్వరూ ఏం చేయలేరు. ఇంకా ఆయన సర్దనం అయిపోయింది, మన పార్ట్ వచ్చేసింది. మనమే ఎక్కువ మెస్సీ చేసుకునేది. షూస్ శాండిల్స్ అన్నీ అక్కడ ప్లేస్లో ఇక్కడ ప్లేస్లో అక్కడ పెట్టుకొని మళ్ళీ వీక్లీ అన్నీ సర్దుకుంటూ ఉంటాను. నా డ్రెస్సింగ్ టేబుల్ కూడా అంతే, నేనే వీలైనంత మెస్ చేసుకొని మళ్ళీ టైం చూసుకొని దాన్ని సర్దుకుంటూ ఉంటాను. అది మనమే చేసుకుంటూ ఉంటాం కాబట్టి మనమే చేసుకోవడం, మనమే సర్దుకోవడం
అది సంగతి. ఇంతకీ హోమ్ మేకింగ్ మీద మీ అభిప్రాయం ఏంటో నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అందరూ చెప్తున్నట్టే హోమ్ మేకింగ్ ఈజీయా, కష్టమా? మనకంటూ టైం ఉంటుందా, టైం ఉండదా? 4 అవర్స్ పొద్దున్నే పని చేసేసి ఇంట్లో వాళ్ళని పంపించిస్తే ఫుల్ డే పడుకోవడమే అని చాలామంది అనుకుంటారు కదా. అది ఎంతవరకు నిజం అంటారు? మీరు కూడా నాతో చెప్పేయండి, నిజమో కాదో చూద్దాం. ఇంకా మీరు ఫ్రీ టైంలో ఏం చేస్తూ ఉంటారనేది కూడా నాతో కామెంట్స్లో షేర్ చేయండి. నేను ఫ్రీగా ఉండేది తక్కువ, యూజువల్గా ఇలాంటి పనులు అవి చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ చాలా ప్లాన్డ్గా ఉంటాను నేను. 10-10:30 లోపు నా మార్నింగ్ రొటీన్ అంతా అయిపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో నేను 11 to 1-1:30 అన్న నా వీడియోస్కి టైం ఇవ్వగలగాలని రోజు ప్లాన్ చేసుకుంటాను. మీరు కూడా అలానే ప్లాన్ చేసుకుని డెడ్ లైన్ పెట్టుకోండి. అలా డెడ్ లైన్ పెట్టుకుంటే చాలా ప్రొడక్టివ్గా పనిచేస్తాం తెలుసా మనం. ఎప్పుడన్నా అలా ట్రై చేసి చూడండి, మీరే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఒకసారి చేసి బాగుంది అనిపిస్తే అప్పుడు మనకే కంటిన్యూ చేయాలనిపిస్తుంది. నేను ఖాళీ టైంలో టీవీలో బ్రౌజ్ చేస్తూ ఉంటే ఏమన్నా కొత్త కొత్త క్రైమ్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ ఏమన్నా వచ్చాయా అని. ఈ మధ్య హాట్స్టార్లో గుడ్ వైఫ్ అని ఒకటి వచ్చింది. అది యాక్చువల్గా ఇంగ్లీష్ వెబ్ సిరీస్ బేస్డ్ అనమాట. ఒరిజినల్ కన్నడ అండ్ మన తెలుగులో కూడా ఉంది. నాకేంటో తెలుగులో డబ్బింగ్ బాగా చేసినట్టు అనిపించలేదు కానీ బట్ ఓవరాల్గా కాన్సెప్ట్ ఓకే, 1 టైం వాచ్ అనిపించింది. దాన్ని అలా సాగదీసి 3 days అయితే చూశానులేండి. ఫైనల్గా ఇవన్నీ సర్దేసి పైన కూడా ఒక మంచి వైప్ ఇచ్చేసి టాప్ కూడా చక్కగా క్లీన్ చేసేసి అక్కడ కూడా మళ్ళీ ఒక ఫ్రెష్ క్లాత్ అయితే వేసేస్తాను. ఫైనల్గా ఇదైతే నా షూ ర్యాక్ ఆర్గనైజ్ అయిపోయింది. పక్కన నా ట్రైపాడ్ పాపం ఇంతసేపు రికార్డ్ చేసి పెట్టింది. ఈ క్లాత్ అదే వేసాను అనుకోకండి, 2 ఉంటాయి. ఒకటి తీసి వాష్కి వెళ్తే ఇంకోటి సేమ్ అలాంటిదే వేసేస్తాను అనమాట. ఫైనల్గా ఒక ప్లేస్ని నీట్గా ఆర్గనైజ్ చేసిన తర్వాత వచ్చే హ్యాపీనెస్ అనమాట ఇది. తల్లి వెయిట్ ఫర్ మీ. ఎందుకు తల్లి నువ్వు మీ డాడీ 1 kilometer అవే ఉంటారు ఎప్పుడు నాతో నడవకుండా. వీఆర్ గోయింగ్ టు క్రికెట్. బాగా మబ్బు పట్టింది, వర్షం వస్తే చిలక, సీతాకోక్, ఇంకో కొత్త బనానా లీఫ్ వచ్చింది చూడు. ఇంకా అలా తన్ని డ్రాప్ చేసి నేనైతే వెదర్ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వచ్చేస్తున్నాను. మంచి గాలి, అలా క్లౌడీగా అనిపించింది. అప్పుడే వర్షం వచ్చేస్తుందేమో, క్రికెట్ క్లాస్ క్యాన్సిల్ అవుద్ది, మళ్ళీ 1/2 hourలో రావాలనుకున్నాను కానీ కొంచెం బాగా లేట్గా పడిందిలేండి వర్షం అయితే. ఇంక ఇంటికి వచ్చేసి మన క్యారమిల్ పాప్కార్న్, ఎక్కువ మఖానా చేస్తాను కదా అదే వచ్చేస్తుంది నాకు. అది అటుకుల మిక్చర్ అంతా చేసేసుకుంటే హ్యాపీగా మనం ఫ్రెష్ అయిపోయి మళ్ళీ తను వచ్చేసే టైంకి డిన్నర్ ప్రిపరేషన్స్ అన్నీ చేసుకోవచ్చు. ముందుగా ప్యాన్లో గీ తీసుకొని, ఆల్రెడీ పాప్కార్న్ చేసుకోవడం మనకు తెలుసు కదా, ఇది క్యారమిల్ పాప్కార్న్ కాబట్టి సాల్ట్ వేసుకోపోతేనే బాగుంటుంది. మసాలా పాప్కార్న్కి అయితే సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ వేసుకోకుండా ప్లెయిన్ పాప్కార్న్ ఇలా ఒక థిక్ బాటమ్ ఉన్న కడాయి పెట్టుకొని నెయ్యి వేసి అందులో పాప్కార్న్ వేసి ఫ్రై చేసి ఇలా పాప్ అవడం స్టార్ట్ అయిన తర్వాత మూత పెట్టేసేయడమే. చక్కగా మంచిగా పాప్ అయిపోయి ప్యాన్ నిండా వచ్చేస్తాయి. ఈ ప్యాన్కి ఎంత సరిపోద్దో నాకు తెలుసు కదా, కానీ ఈరోజు లిడ్ నేను కొంచెం డీప్గా ఉండేది పెట్టాను. దానివల్ల ప్లేస్ సరిపోకుండా ఇబ్బంది పడుతున్నాయి అనిపించింది. కొంచెం నేను ప్లేట్ని అలా లిఫ్ట్ చేసి పట్టుకుంటే మిగతావన్నీ కూడా నీట్గా పాప్ అయిపోయినాయి. పాప్కార్న్ పాప్ అవుతుంటే అసలు భలే అనిపిస్తుంది నాకు. కొన్ని ఏంటో నాకు డిఫరెంట్గా అనిపిస్తాయి ఇలాంటివన్నీ చూస్తుంటే. ఇంకొక క్యారమిల్ అయితే రెడీ చేసుకుంటాం. క్యారమిల్ అంటే యూజువల్గా షుగర్తో చేస్తారు, మనమైతే ఇక్కడ బెల్లంతో చేస్తున్నాం. ఆ పాప్కార్న్కి సుమారుగా నేను ఒక 1/2 cup వరకు బెల్లం తీసుకున్నాను అంతే. మెజర్మెంట్స్ ఏం లేవు, సుమారుగా వేసేసాను అంతే. సో దాన్ని బాగా కరిగించుకోవాలి యాజ్ యూజువల్. కరిగించుకున్న తర్వాత పాకం పట్టుకోవాలి. పాకం కరెక్ట్గా చెప్పాలంటే పల్లిపట్టికి పట్టినట్టే, అలా అయితేనే మీకు పొడి పొడిగా చక్కగా వస్తుంది, లేకపోతే కొంచెం సాగినట్టు వస్తాయి. గట్టి పాకం అంటారు కదా అది. ఇలా కలుపుతూ ఉంటే మధ్యలో కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. నేను ఈ మధ్యలో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేశాను, ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంక ఇలా కలర్ చేంజ్ అయిపోద్ది, పాకం గట్టి పడ్డట్టు మీకు తెలుస్తుంది. తెలియకపోతే వాటర్లో వేసి చెక్ చేసుకోండి. టంగ్ మన సౌండ్ వస్తుంది, బ్రేక్ చేస్తే బ్రేక్ అవుతుంది చక్కగా చెక్కలాగా. ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేయకపోతే పాకం అంతా నల్లగా మాడి మసాలా అవుతుంది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆల్రెడీ మనం రెడీ చేసి పెట్టుకున్న పాప్కార్న్ వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోవడమే. ఇలా పిల్లలకి ఇంట్లోనే హెల్తీగా చేసి పెడితే
ఎంతో హ్యాపీ. అండ్ మనం తక్కువ ఖర్చుతోనే బోల్డ్ అంత క్వాంటిటీ కూడా చేసుకోవచ్చు. థియేటర్స్లో అసలు ఎంత కాస్ట్లీ ఉంటుంది క్యారమెల్ పాప్కార్న్. అసలు పీవీఆర్ లాంటి వాటిలో మామూలు పాప్కార్నే మనం తినలేనంత కాస్ట్లీగా ఉంటుంది. ఇంకా క్యారమెల్ చాక్లెట్ అంటే చెప్పక్కర్లేదు. మనమే సింపుల్గా ఇలా హెల్తీగా ఒక్క హాఫ్ అన్ అవర్ మధ్యాహ్నం పూట మంది కాదు అనుకుంటే చక్కగా 2-3 డేస్కి సరిపడే పిల్లలకి స్నాక్స్ చేసుకోవచ్చండి. మీ అందరినీ అలా మోటివేట్ చేయాలనేదే నా మోటో. నేను ఎలా ఆలోచిస్తానో అందరూ అలానే ఆలోచిస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఫైనల్గా ఒక ప్లేట్కి గీ అయితే రాసుకొని అదంతా మిక్స్ చేసిన తర్వాత వెంటనే మీరు దానిలోకి షిఫ్ట్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా పాప్కార్న్ని విడివిడిగా చేసేయండి. బెల్లం కదా కొంచెం అతుక్కుంటాయి కదా, వాటిని సపరేట్ చేసేస్తే చక్కగా క్రిస్ప్గా వచ్చేస్తాయి. అన్నీ సపరేట్ చేశాక చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో, చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి, మీ పిల్లలకి నచ్చుతాయి. సౌండ్ ఇప్పుడు మీరు వీటిని చక్కగా ఎయిర్టైట్ కంటైనర్లో వేసి పెట్టేసుకుంటే అలానే ఉంటాయి. ఇలా చక్కగా సపరేట్ కూడా అయిపోతుంది. ఒక్కొక్క పాప్కార్న్ చక్కగా తినచ్చు పిల్లలు. ఏమంటారు, నచ్చిందా? నచ్చితే ట్రై చేసేయండి. ఇంక ఇక్కడైతే అటుకుల మిక్చర్ ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు నేను షేర్ చేశాను. అందుకే డీటెయిల్డ్ రెసిపీ ఏమి షేర్ చేయట్లేదు. ఇక్కడ నేను రఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. మీకు ఎవరికైనా డీటెయిల్డ్గా కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేయండి. ముందుగా కొంచెం నెయ్యి తీసుకొని అందులో అటుకులు అయితే ఫ్రై చేసుకోండి. నేను అటుకుల్ని డీప్ ఫ్రై చేయను, కొంచెం ఒక స్పూన్ మనం గీ వేసి దానిలోనే రోస్ట్ చేస్తాను. చక్కగా అవి క్రిస్ప్ అయ్యి మనం బ్రేక్ చేస్తే బ్రేక్ అయ్యేలాగా. తర్వాత ఆయిల్ తీసుకొని అందులో మీకు కావాల్సిన పుట్నాల పప్పు, పల్లీలు, మన పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు ఇవన్నీ వేసి కరివేపాకు కూడా వేసుకోండి. ఎండుమిర్చి నా దగ్గర వేయలేదు, మీరు ఎండుమిర్చి కూడా వేసుకోండి. వేసుకున్న తర్వాత పోపు అంతా ఫ్రై అయిపోయాక అటుకులు యాడ్ చేసి కలర్ కోసం కొంచెం పసుపు, ఉప్పు, కారం వేసి మిక్స్ చేసేసుకోవడమే. సింపుల్గా అటుకులు మిక్సర్ ఇంట్లోనే రెడీ అయిపోద్ది. బోల్డ్ అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. నేను వేసిన అటుకులకి కొంచెం పల్లీలు ఎక్కువ వేసాను అనుకుంటున్నారు కదా, మా పాపకి ఇందులో పల్లీలే ఇష్టం అటుకుల కన్నా. అప్పుడప్పుడు తనకి సపరేట్గా ఓన్లీ పల్లీలే ఫ్రై చేసి ఉప్పు కారం వేసి కూడా ఇస్తూ ఉంటాను. మంచి ప్రోటీన్ ఫుడ్ కదా, ఇలా హెల్తీ ఫుడ్ తింటున్నప్పుడు నేనేం పెద్దగా రిస్ట్రిక్ట్ చేయను. అందుకే తను ఏరుకొని తింటుంది కాబట్టి నేను పల్లీలు ఎక్కువ వేసాను అంతే. అండ్ అక్కడ అటుకులు మిక్చర్ రెడీ. ఇక్కడైతే ఈవినింగ్ నా కోసం టీ పెట్టేసుకున్నాను. ఇంత పని చేశాక ఒక మంచి టీ తాగి రిఫ్రెష్ అవ్వకపోతే ఎలా చెప్పండి. ఏం చేస్తున్నారు? డిన్నర్ అయిపోయిందా? మా డిన్నర్ రెడీ అవుతుంది. చూడండి, బ్రెడ్ ఆమ్లెట్. బయట చూసారుగా మంచి వర్షం అయితే పడుతుంది ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి. సో నెట్ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకుంటే లోపల కొంచెం చల్లబడింది. ఇప్పుడే వర్షం ఆగింది, మళ్ళీ చెమటలు పోయడం స్టార్ట్ అయింది. అలా ఉంటుంది జూలై ఆగస్ట్ అంతా. సో మా బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేడివేడిగా తినడానికి రెడీ అయిపోతుంది. వాళ్ళిద్దరికి వేసి ఇచ్చేసాను. ఇది మనదే, వేసుకొని ఇంకా తినేయడమే. ఫైనల్గా కిచెన్ క్లీనింగ్ ఉంది. చాలా మెస్గా ఉంది ఈరోజు, ఎందుకంటే 2-3 రెసిపీస్ చేస్తే ఆ మాత్రం మెస్ అవ్వడం సహజం. కొన్ని గిన్నెలు ఆల్రెడీ అయిపోయినాయి, ఇంకొన్ని గిన్నెలు ఉన్నాయి. ఇప్పుడు డిన్నర్ చేసేవి ఇవన్నీ కలిపి కడిగేసి కిచెన్ క్లీన్ చేసుకొని పడుకోవాలి. రేపు గురువారం ప్లస్ గురు పౌర్ణమి కూడా. సో పూజ చేసుకుందాం చక్కగా. బ్రెడ్ ఆమ్లెట్ అయితే చూపిస్తా. ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఫ్లిప్ చేయడం కుదరలా, అందుకే ఫ్లిప్ చేసేసా. ఎమ్మీగా బ్రెడ్ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీలో ఎంతమందికి బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఇష్టం నాతో చెప్పేయండి. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అలా మంచి డిన్నర్ ఎంజాయ్ చేశాక, డిన్నర్ మంచిదైనా పిచ్చిదైనా, సలాడ్ తిన్నా బిర్యానీ తిన్నా మనకి తోముకోవడం, కడుక్కోవడం, సర్దుకోవడం మాత్రం తప్పదు. కాబట్టి ఆ పని చేసుకోవడంలో బిజీగా ఉన్నాను నేను. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు హ్యాపీగా చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అయితే కొట్టేయచ్చు కదా ప్లీజ్. అది. అండ్ ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసానులేండి. గబగబా గిన్నెలు అయితే క్లీన్ చేసేస్తున్నాను. తర్వాత
కిచెన్ ఆఫ్టర్నూన్ ఎలానో క్లీన్ చేశాను కాబట్టి డిన్నర్కి పెద్ద హంగామా చేయకపోతే ఈజీగానే అయిపోద్ది. మా అమ్మాయి కోసం రైస్, కూర, మా కోసం ఏదైనా రోటీ, సబ్జీ లేకపోతే ఏమైనా స్పెషల్ నూడిల్స్ ఇలాంటివి చేస్తే మెస్సీగా అవుతుంది. కానీ ఇలా సింపుల్గా పద్ధతిగా ఎగ్స్ని గిన్నెలో కలిపేసుకొని బ్రెడ్తో ఆమ్లెట్ వేసేసుకుంటే అంత ఏం పాడైనట్టు అనిపించదు కిచెను. కాకపోతే స్టవ్ మాత్రం నీట్గా క్లీన్ చేయాలి. మళ్ళీ రేపు గురువారం, నేను చెప్పినట్టే గురు పౌర్ణమి కూడా కాబట్టి ఆ పని కూడా అంతా అయిపోయింది. ఇంకా అదంతా ఏమి నేను రికార్డ్ చేయలేదు, ఫటాఫట్ చేసేసాను. రేపు మార్నింగ్ స్మూతీ కోసం అన్నీ నానబెట్టేశాను. ఇదైతే ఫైనల్గా నా క్లీన్ కిచెన్. చాలా బాగుంది కదా. ఇదే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ ఫర్ టుమారో మార్నింగ్ రెడీ అయిపోయింది. ఇంతకీ స్నాక్స్ ఎలా అనిపించినాయో నాతో చెప్పడం మర్చిపోకండి. ఈరోజు ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.